తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించి ఆ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 33 జిల్లాలకు సంబంధించి పునరాలోచించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అంటే ఈరోజు ఒక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి ఎన్నికలు కనుక మనం చూసినట్టయితే ఆనాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను నిజం చేసేదానికి గాంధీ మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా తెలంగాణ సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు దేశంలోనే అగ్రభాగాన్ని నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగా పరిపాలన సౌలభ్యం కోసము అప్పుడున్నటువంటి తెలంగాణను 33 జిల్లాల్లో చిన్న చిన్న జిల్లాలకు ఏర్పాటు చేసి అందులో పరిపాలన మరి సామాన్యునికి అందే విధంగా, ప్రత్యేకించి చెప్పాలంటే ఒక పేదవాడు కూడా డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ పోయి తన బాధను చెప్పుకునే విధంగా మరి చిన్న చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చిన్న చిన్న జిల్లాలలో కూడా మరి కలెక్టర్ కార్యాలయాలు, అనేక వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రులు, ఇదే కాకుండా మరి అనేక కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ఏర్పాటు చేసి చిన్న జిల్లాలు శాస్త్రీయపరంగా ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల అభిప్రాయం సేకరించి ఈరోజు అనేక మేధావులతో చర్చించి జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మొన్న ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి అమలు కాని హామీలు ఇస్తామని చెప్పి ఈరోజు మరొక్కసారి కేసీఆర్ గారు చేసినటువంటి, ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవద్దని చెప్పి వారి ఆలోచనను, వారి చూపునంతా కూడా వారి దృష్టినంతా కూడా ఇతర కార్యక్రమాలను దృష్టి మళ్లించాలని చెప్పి వారు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పి అనేక సైడ్ ట్రాక్ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలను శాస్త్రీయపరంగా లేదనో ఇంకేదో చేస్తున్నారు. ప్రజలు మాత్రము ఏమాత్రం ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలను మార్పు చేసినా ప్రజల ఆగ్రహానికి గురికాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 19 జిల్లాలకే కుదించండి, 33 జిల్లాలు కావు, గెజిట్ మేము ఇయ్యలేము అని చెప్పినప్పుడు మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. నిజంగా కూడా 33 జిల్లాలకు సంబంధించి ఒక క్యాబినెట్లో జారీ చేసి చేయడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆ రోజు ప్రజల అభిప్రాయ సేకరణ చేసినాం. ఇదేదో ఒక రోజుల్లో 10 మంది కూర్చొని క్యాబినెట్ కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు తీర్చే విధంగా. మరి ఉదాహరణ చెప్పానంటే మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఎక్కడుండండి? ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కు ములుగులు ఉన్నటువంటి ఒక ఆదివాసో గిరిజనుడో ఇక్కడ వచ్చి తన అర్జీని చెప్పుకోవాలంటే ఒకరోజు ముందు వచ్చేది. కలెక్టర్ కలవకుండా ఆ రోజు రాత్రి ఇక్కడ ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు ములుగు ఉన్నటువంటి జిల్లా కేంద్రం చేసిరు, అక్కడ బ్రహ్మాండంగా పొద్దున పోయి గంటలు చేరుకొని తన అర్జీని చెప్పుకొని ఇస్తారు. ఇంత మంచి సౌకర్యాన్ని మళ్ళా తిరోగమనం చేస్తా అంటే ప్రజల ఆగ్రహానికి గురి కాదు. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు ఈ కార్యక్రమం చేసిండ్రు, దాన్ని రద్దు చేస్తాం, ఇంకేదో చేస్తాం. ఈ దారి మరలించే కార్యక్రమం కేవలం వారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే మన దగ్గర చూసుకుంటే ఏదైతే జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టరేట్లు కట్టిన విధానాన్ని చూస్తే ఎక్కడైతే జిల్లాలు ఉంటాయో అన్న చోటనే కేసీఆర్ కట్టాడనే ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరించాడు. ఎందుకంటే గెజిట్ లేదు కాబట్టి ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరించాడు. మిగతా చోట్ల జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్లను ఎందుకు నిర్మించలేకపోయాడు అంటే ఏం చెప్తారు? అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మాణం చేపట్టిందండి. ఇప్పుడు ఉదాహరణకు సరే హన్మకొండల ఇది అయింది, ఇంతకు స్థలం మైబాద్లో కాలేదా, ములుగులో అవుతుంది, భూపాలపల్లిలో అవుతుంది. అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రహ్మాండంగా అయినాయి. చాలా ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి. కాబట్టి ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఒక కలెక్టర్ ఆఫీస్కి వస్తే అందులో బీసీ వెల్ఫేర్ పని ఉన్నా చూసుకోవచ్చు, ఎస్సీ వెల్ఫేర్ పని ఉన్నా చూసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పని ఉన్నా కూడా చూసుకోవచ్చు. ఈ తీరుగా అన్నీ ఒకటే దగ్గర సమీకృత
కార్యాలయ నిర్మాణం చేసింది ఏంటంటే అందరికి కూడా సామాన్యునికి కూడా అందుబాటులో ఉండాలి, అందరు అధికారులు ఒకే దగ్గర ఉండాలి, మరి మానిటర్ చేసేదానికి కూడా కలెక్టర్ చూసుకుంటానికి ఉండాలని చెప్పి ఆ కారణంతో ఇవన్నీ కూడా చేసిండు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ దీన్ని ఏమైనా తిరగ రాయాలని చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. చూడొచ్చు, ఏదైతే 33 జిల్లాలకు సంబంధించి పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. అంతే తప్ప జిల్లాలను కావచ్చు, మండలాలను కావచ్చు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఏదైతే తను అమలుకు నోచుకొని హామీలు ఇచ్చాడు కాబట్టి అవన్నీ కూడా సైడ్ ట్రాక్ పట్టేందుకే ఇలాంటి కొత్త జిల్లాలను ముందటేస్తున్నాడు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. నిజంగా పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే ఈ నిర్మాణం చేపట్టామే తప్ప ఇందులో ఎవరి స్వార్థం లేదని చెప్పేసి అయితే వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు.